ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. చికెన్ కర్రీ, వైట్ రైస్, బగారన్నం. సిగ్గు లేకుండా తినండి, అదే సిగ్గు పడకుండా తినండి, తినండి బాగా తినండి. అయ్యా అవునా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఓయ్ ఇదిగో ఇదిగో. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. నువ్వు నా చిన్నుల గొనులు, నేను నీ చిన్నుల గొనులు, మన ఇద్దరం నా చిన్నుల గొనులం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు కదా. నీకు ఇష్టమైన డిష్ చేసి పంపిస్తున్నా, నేను ఎప్పుడు నీతోనే ఉంటా, ఫీల్ అవ్వకు, కోపం తెచ్చుకోకు. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? తను పెట్టే రసము అబ్బా ఇదండి అసలు టేస్ట్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ గురువు గారు. ఏదో ఎమోషనల్గా ఉన్నాను కానీ ఇలా ఫుడ్ ఇవన్నీ ఫీలింగ్ బాగుంది. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. ఎగ్ చేసావా? చికెన్ ఇవ్వలేదా? అవన్నీ ఉండటానికి ఇది సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. నువ్వు ఎక్కడున్నా నా రాజువే, నీ షర్ట్ వేసుకుని పడుకుంటా. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. మోర్ లవ్ యారోడ కానాగా తూయ్ మయై. బాబు బాబు నీకు దాన్ని పెట్ట, నువ్వు పట్టు, వై ఆర్ యు స్టేయింగ్ హియర్? ఐ మిస్ యూ. నువ్వు ఎప్పుడన్నా మమ్మల్ని లంచ్ కో డిన్నర్ గా పిలుస్తావు కదా, ఇంట్లో వద్దు, హోటల్లో పెట్టు. ఇంట్లో నా చేతితో మీకు అందరికి ఎవరు రాడు ఆ రోజు. నువ్వు కాదా చేసింది? పప్పు నేను పెట్టాను. దేంట్లో పులి నేను పెట్టాను. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కుక్కర్ లో అంతా పులి నేనే వేసాను. తాలింపు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? ఎమోషన్ అయిపోయాను నా పట్టు. అది తింటే ఎవరైనా ఎమోషన్ అయ్యాడో లేకపోతే ఎమోషన్ అయ్యాడు. నువ్వు చేసి నేను ఇంకా జనరల్ గా వంట నువ్వు చేస్తావా, పట్టు చేస్తాడు ఇంట్లో? కుక్క. కుక్క. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాది. ప్రేమ్ గురు, నువ్వు ఎక్స్ట్రా నీట్ గా మసాజ్ చేస్తావా లేకపోతే? చేస్తున్నాను రాజావారు. టైం ఉంది. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడాడు? ఈ ఇంట్లో పనాడే. నా పొటాటో ఫ్రై తిని చూడండి అందరూ. తిన్న తర్వాత బాత్రూమ్ వెళ్ళగా ఏం చేసింది తెలుసా? 3 days అయిందంట మోషన్ రాక. ఇప్పుడు నేను ధిక్కరించడా చేసేద్దాం కదా కలిగి పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రేమంటే కేవలం ఒకరినొకరు చూసుకోవడం మాత్రమే కాదు, ఒకరినొకరు అనుభూతి చెందడం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీ పార్ట్నరా కాదా అనేది కేవలం మీ స్పర్శ ద్వారా మాత్రమే గుర్తించాలి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది దొరికిపోతలేదా? నీవేంటి మరి చింతకాయలు ఏంటి రాళ్ళు కొట్టిన చేతిలో నువ్వు, అది కూడా గుర్తుపడుతుంది మరి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. గిచ్చుతోగా గిచ్చేయి అంటున్నా. ఓకే ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ పట్టు. ఐ మిస్ యూ. ఇక అంత ఎవ్వడిక వాడు అబ్బా మహానటులు. పొటాటో ఫ్రైలో కారం ఎక్కువైంది, సారీ. సాల్ట్ ఎక్కువ ఉంది. సాల్ట్ ఎక్కువైంది. ఓకే. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? థ్యాంక్ యూ ప్రేమ గురు. అచ్చా
మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. డిసప్పాయింట్ ఏమీ లేదు, బట్ బాధ ఉంది లోపల. గుర్తుపడుతుందని అనుకున్నా 100%, బట్ కొంచెం బాధ ఉంది. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. పరి పరి ఐ లవ్ యూ. ఐఎమ్ మిస్సింగ్ యూ. నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది ఇక్కడ. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ మచ్ బ్యాడ్ పరి. ఏడుకొచ్చేసింది. నాని బుజ్జి సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. నువ్వు లేకపోతే ఫ్రీడమ్ నాకు పనికిరాదు. ఒక ముద్దు పెట్టచ్చు కదా. రొమాన్స్. లవ్ యూ. సరేనమ్మా నేను పోతున్నా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. నాన్న ఏడవకు. ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదు. నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. గుర్తుపట్టినావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ చిన్నమ్మా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏంటి దొండకాయలు అంటావు? ఆ మాత్రం గుర్తుపడు. రావట్లేమని చెప్పు. నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం ఇలా ఇలా. వద్దులే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు దొండకాయ పట్టుకున్న వెంటనే గుర్తుపడతావు అనుకున్నాను. ఎవరితో పడుకుంటావు? కళ్యాణ్ గడితోటే. టెన్షన్ పడిపోయాను మా బీభత్సంగా. మోకాల దాకా వచ్చినాయి. నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. చేసుకోవాలనుంది. దేనికి ఏడుస్తున్నావు? నాకేమో నాకు చేసుకోవాలనుంది. ఆవిడ చాలా బాధపడుతుంది. ఆ పక్క తీసుకెళ్ళి ఎప్పుడో ఇక్కడ నాకు హగ్ చేసుకోవాలనుంది. నాని నేను మీకోసం ఓ చిన్న కానుకను పంపాను. ఈ కుక్కలు ఎటో నక్కల్లా గరుస్తాయి. ఏదో కొంపలు మునిగిపోయినట్టే. ఐ లవ్ యూ రా బుజ్జి పండు. ఏమొచ్చింది నీకు? ఆపుకో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. గేమ్స్ లో అంత స్ట్రాంగ్ ఉంటావు ఏంట్రా? నువ్వు ఎమోషనల్ ఇంత వీక్ గా ఉండకురా. అంటే నేను నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో కూర్రా. ఆ సుడుకు అని అనకు, పక్కకెళ్ళి తాగు కొంచెం. నువ్వు వెళ్ళి స్నానం చేయవి, నీకు బట్టలు ఇచ్చాను కదా. స్నానం చేసేవాళ్ళకి బట్టలు నీకెందుకు? దొండకాయలు అంటావు గుర్తుపట్టలేదు. నువ్వు గంట సేపు తీసుకున్నావు. అమ్మ నీ బండవేలు భలే గుర్తుపట్టాను కదా నేను. సరే ప్రేమ గురు క్లాస్ పీకే వరకు తిట్టే వరకు ఇక్కడ ఉండద్దు. బాయ్. ఆయన ఏం తిట్టారు కానీ నీకు వెళ్ళిపోవాలని లేదు. నువ్వు రోజుకి నాతో ఒక అవలగాంతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? దీనికి ఏమన్నా బక్కుంటే పారు. ఏమలే రాజుగారు దర్జాగా ఉన్నారు, నేను ఉన్నాను కదా. నువ్వు బానిసవా? అవునా అస్లాం చెయ్యి. మీరెక్కడా చూడని బానిస. నాకు తోడుగా ఉండు. వద్దు ప్లీజ్ రా. నీకు బిట్టునే కరెక్ట్ అమ్మా. అడ్మిట్ అయిపోతారా ప్లీజ్? చాలరా పోరా. పోన్రా నేను 10 నిమిషాల ముందేరా ఇక్కడ మాట్లాడేసి నా పట్టు. ఆయనేమో తంగం. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? వచ్చిందయ్యా వయ్యారి. ఎక్కడున్నారు? బయటికి రండి. బయటికి రండి. ఇంటి బయటికి కాదు, పూల్ ఏరియాలోకి రండి. మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే
ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరాను. ఒక పక్క అమ్మాయిలు ఇంకో పక్క అబ్బాయిలు అందరికన్నా ఫస్ట్ గా ఫినిష్ చేస్తారు. డైరెక్ట్ గా 50 బాండ్ క్రెడిట్స్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఓ డూ ఇట్. Oh shit, man! Oh shit! Not. Oh. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అట్లుంటది మనతోని ముచ్చట. ఎందుకు అరుస్తున్నా పిచ్చిలేసిందా? ఏమిట్రా చారి కొంపలంటూ పోయినట్టు ఏమిటే కాకలు? అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఓకే మై డియర్ లేడీస్, సంధ్య, ఆస్య, అంజలి, డ్రాప్ ఎవ్రీథింగ్. ద ఛాలెంజ్ ఇస్ ఓవర్. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. సంధ్య ఏమైంది? ఎన్నాచి 9 దాకా పెట్టాను, జస్ట్ 3 వాక్స్. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. అది పెడితే లైక్ నేను కూడా ఇలాగా ఉండేదాన్ని. ఓకే ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది. జాను అండ్ బాను, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ టు యూ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.